స్టఫింగ్ ఇంత మిగిలింది రాత్రిది. హాయ్ అండి, నమస్తే, జై మాతాది. ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హ్యాపీ ఫ్రైడే. నాకైతే ఫ్రైడే పూజ అయిపోయింది. ఇందాక ఇప్పుడు జస్ట్ పూజ చేసుకున్నా. ఇంకా టీ పెట్టుకున్న, టీ తాగలేదు. ఫ్రైడే కదా, ఏం తినను. పూజ చేయండి. అయితే గోబీ స్టఫింగ్ ఉండిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు టిఫిన్కి మాకు అయితే అని చెప్పి పిండి కడిపేసి కొంచెం టిఫిన్కి ఇప్పుడు అయితే అయిపోతుంది. పరాటా వేసేసుకున్నాం. నైట్ అయితే పరాటా వేసుకుని తిన్నాము. మళ్ళీ కొంచెం స్టఫింగ్ మిగిలింది. చిన్నోడికి స్కూల్కి చేసేయచ్చు అని అనుకున్నాను అనమాట. టిఫిన్కి మిగిలింది కదా, వాడు స్కూల్కి వెళ్ళలేదు. వాడికి కడుపు నొప్పి వేసింది పొద్దున్నే. అందుకనేసి ఇక రైస్ కూడా వండినాం వాడి కోసం అని. స్కూల్కి తినేసి వెళ్తాడు కదా, టిఫిన్ కూడా తీసుకెళ్తాడు పరాటా అన్నట్టు. తిని వెళ్తాడని చేస్తే కానీ వెళ్ళలేడు. సరిగ్గా మాకైతే ఇప్పుడు టిఫిన్కి టీ అయితే పెట్టుకున్నా. పిండి తడిపేసుకుందాం. సాల్ట్ కొంచెం. నువ్వు టీ తాగుతావా పాలు అయినా నీకు? టీయా? నేను ఒక పరాటా చేసుకొని తినేస్తా. ఆకలి అవుతుంది. ఫ్రైడే కదా, పూజ అయ్యేదాకా అసలు ఏం తిన్నాను. మంచి ఆవాస వచ్చింది. స్టఫింగ్ ఇంత మిగిలింది రాత్రిది. అయితే ఒక 4-5 దాకా 4 అవుతాయి ఈజీగా. అంతే. ఆకలి అవుతుంది అందరికీ. రెడీ. गरम गरम चाय. వేడి చాయ్. మార్నింగ్ కాబట్టి పెరుగుతో కాకుండా చాయ్తో తింటాము, బాగుంటుంది. సూపర్ ఉంది. हाय अंदर की गुड मॉर्निंग. यहाँ ब्रेकफास्ट गोभी मटर पराठा अंदर తిను. టీతోనే. నైట్లో కూడా తిన్నాము. మళ్ళీ స్టఫింగ్ మిగిలితే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కూడా అవే వచ్చేసినాయి మాకు. చాలా బాగుంటుంది. రైతుతో ఇంకా సూపర్ ఉంటుంది. మార్నింగ్ అయితే టీతో బాగుంటుంది. స్కూల్కి వెళ్ళలే ఈరోజు మా భావేష్. కడుపు నొప్పి వేసింది పొద్దున్న, పంపించలేదు ఇక. ఓకే అండి, టిఫిన్ అయితే అయింది మాది. టిఫిన్ అయితే అయింది, ఇప్పుడు గడిచిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయాలి అదొక ఆలోచన. మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం చేసినామో మళ్ళీ రాత్రి ఏం చేయాలి అది ఆలోచన. ఇదే సరిపోతుంది కదా మనకి డే మొత్తం. లేడీస్కి పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, నైట్లో ఏం చేయాలి, ఇదే
పళ్ళు చూడాలి ఏం చేయాలి మధ్యాహ్నం. 12 కూడా అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు తిన్నాం. ఓకే, ఫీవర్ ఉంటుంది, నొప్పులు, ఇంకా పనులన్నీ లేట్ అవుతున్నాయి. పప్పు కడిగేసి దాంట్లో టమాటో, ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకొని పసుపు వేసేసి బాయిల్ చేసుకుందాం పప్పుని. పప్పు ఉడికించుకుందాం ఫస్ట్ అయితే. ఇంకా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం. ఒక 2 పావులు ఆయిల్ పోసుకున్నా. నూనె వేడెక్కింది కదా, నేను దంచుకున్న ఉల్లిపాయలు, ఆవాలు, మంచుకుని కారం ఏదైనా మారుతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకేసుకుందాం. హాయ్ అండి, మళ్ళీ ఈవినింగ్ కలుస్తున్నా. నేను అదే వీడియో కంటిన్యూ చేస్తున్నా. మార్నింగ్ది టిఫిన్ది స్టార్ట్ చేసినా కదా, అదే వీడియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నైట్ డిన్నర్కి రెడీ చేస్తున్నా. పిండి కలిపిది ఉండే కదా, మధ్యాహ్నం చపాతీ ఏం చేయలేదు. ఒక రొట్టె తిన్నాను బావ, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. బాగుంటుంది చాలా. పప్పు ఉడికి పెట్టినాం కదా, ఇలా చూపిస్తాను. చపాతీ పిండి ముద్ద తీసుకొని చపాతీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు చపాతీ అయింది కదా, ఇప్పుడు మనము కట్ చేసుకుందాం. ఇవి చాకుతోనైనా చేసుకోవచ్చు, కటర్ లేకపోతే డైమండ్ షేప్ అయినా స్క్వేర్ అయినా ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఇట్లనే వేసుకోవాలి. పిల్లలు పెద్దలకి ఎవరికైనా నచ్చుతుందండి. ఒక మంచి రెసిపీ ఇది. పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్న రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. ఒక మంచి రెసిపీ. ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయినాయి కదా, వేసేసుకుందాం. పప్పు ఉడికింది, మంచి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదా, అది బాయిల్ అవుతుంది. మంచి ఉడికినాయి కూడా. ఇప్పుడు మనం ఉడికిన పప్పు మంచి ఇలా మెత్తగా ఉడికించుకొని అవి వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన వరన్ పాడు రెడీ. ఓకే, చూడండి రెడీ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. చెంపలు చెంపలు కాస్తుంది. వీడు స్టార్ట్ అయింది. ఇక కొంచెం ఎండాకాలంలో తొందరగా చేసేసుకోవాలి వంట 7 వరకు. అయిపోయిందండి రెడీ. ఓకే అండి, మన వరన్ పాలు అయితే రెడీ అయిపోయింది.
ఒక మంచి డిష్ అండి. ట్రై చేయండి తప్పకుండా, పిల్లలకు చాలా నచ్చుతుంది, మన పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. పిల్లలకి సూపర్గా తింటారు చేసి పెడితే. మేమైతే ఎప్పుడు నైటే చేస్తాయి, ఇది నైట్ డిన్నర్లకే చేస్తాను. అందరం తింటాము ఇష్టంగా, మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో వీకెండ్ చేస్తున్నాను. కొత్తగా ఇంకా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, గుడ్ నైట్, నమస్తే.